చరిత్ర పుటలు తిరగేస్తే కొన్ని పేర్లు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక పేరే అశోకుడు. కాని ఈ పేరు వెనక రెండు పూర్తి భిన్నమైన కథలున్నాయి. ఒకటి నెత్తుటితో రాసింది, మరొకటి ధర్మంతో చెక్కింది. ఒకే మనిషి, రెండు గుర్తింపులు. ఇది ఆ చక్రవర్తి కథ. ఒకవైపు చండాశోకుడు, అంటే క్రూరత్వానికే మారుపేరుగా నిలిచినవాడు. మరోవైపు ధర్మాశోకుడు, అంటే ధర్మానికే ప్రతిరూపంగా కీర్తించబడ్డాడు. అసలు చరిత్రలోనే అత్యంత క్రూరుల్లో ఒకడిగా పేరుపడ్డ చక్రవర్తి శాంతిదూతగా ఎలా మారిపోయాడు? ఈ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆలోచించండి, ఒకే మనిషిలో ఇంత మార్పా? ఒకవైపు భయంకరమైన నియంత, మరోవైపు అందరూ గౌరవించే ఒక ఫిలాసఫర్ కింగ్. అసలు ఆ మార్పుకు కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానమే అశోకుడి జీవిత కథ. సరే, మొదట అశోకుడి కథలోని చీకటి కోణం చూద్దాం. అతనికి ఆ భయంకరమైన పేరు ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. ఇది చండశకం. చక్రవర్తి అవ్వకముందే సింహాసనం కోసం సొంత అన్నదమ్ముల్నే 100 మందిని చంపాడంటారు. అందుకేనేమో ప్రజలు అతన్ని చండాశోకుడు అని పిలిచేవాళ్లు. అంటే కనికరం లేని అశోకుడు అని. అతని క్రూరత్వానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే అతని జైలు గురించి చెప్పాలి. అదొక జైలు, కానీ దాన్ని చాలా విచిత్రంగా అందమైన కారాగారం అని పిలిచేవాళ్లు. వినడానికి వింతగా ఉంది కదా? బయటనుంచి చూస్తే అదొక స్వర్గంలా ఉండేదట. కాని ఆ అందమంతా ఒక మాయ. ఆ అందమైన గేటు దాటి లోపలికి వెళితే అక్కడ కనిపించేది నిజమైన నరకం. బౌద్ధ గ్రంథాల్లో చెప్పిన నరకలోకాల్లోని చిత్రహింసలన్నిట్నీ ఇక్కడ అమలు చేసేవాడట. లోపలికి వెళ్లినవాళ్లు మళ్లీ ప్రాణాలతో బయటకొచ్చిన దాఖలాలే లేవు. అసలా జైలు డిజైన్ కోసం అశోకుడే స్వయంగా నరకానికి వెళ్ళొచ్చాడని భయంకరంగా కథలుగా చెప్పుకునేవాళ్లు. ఇంత క్రూరంగా ఉన్న ఒక మనిషిని ఏది మార్చగలదు? ఒక సంఘటన, ఒకే ఒక్క వినాశకరమైన యుద్ధం అశోకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే కళింగ యుద్ధం. మౌర్య సామ్రాజ్యం అశోకుడి తాత చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. తరువాత తండ్రి బిందుసారుడు, ఆ తరువాత అశోకుడు చక్రవర్తి అయ్యాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆశతో ఎన్నో యుద్ధాలు చేశాడు. కట్ చేస్తే క్రీస్తు పూర్వం 260. అప్పటిదాకా ఎవరికీ లొంగని కళింగ రాజ్యాన్ని జయించాలని బయల్దేరాడు. అదొక భీకర యుద్ధం. అశోకుడు గెలిచాడు. కళింగం అతని వశమైంది. కాని ఆ గెలుపుకతను చెల్లించిన వెల చాలా పెద్దది. లక్షల మంది చనిపోయారు. యుద్ధభూమి అంతా రక్తంతో నిండిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన అశోకుడి గుండె తొలిసారి కదిలింది. గెలిచానన్న ఆనందం లేదు, తాను చేసిన పాపానికి పశ్చాత్తాపం మొదలైంది. ఆ పశ్చాత్తాపం నుంచే ఒక కొత్త అశోకుడు పుట్టాడు. ఆ క్షణంలోనే అతనొక మాటన్నాడు: ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నా బిడ్డలే. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక క్రూర చక్రవర్తి పాలనలో రాబోతున్న పెనుమార్పుకి అది నాంది. ఇకపై కత్తితో కాదు, కరుణతో గెలవాలి. యుద్ధ విజయాలు కాదు, ధర్మ విజయాలే తన లక్ష్యమని అశోకుడు నిర్ణయించుకున్నాడు. కళింగ యుద్ధం ఒక రకంగా చండాశోకుడికి ముగింపు పలికింది. అతని స్థానంలో ధర్మాశోకుడు, అంటే ధర్మాన్ని పాటించే అశోకుడు పుట్టాడు. ఆ మార్పు ఎలా ఉందో చూద్దాం. అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. కాని అతను ప్రచారం చేసింది కేవలం మతాన్ని కాదు, ధమ్మం అనే ఒక జీవన విధానాన్ని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. అహింస, పెద్దలను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయచూపడం, ఇలాంటి మంచి విలువల సమాహారమన్నమాట. అతని పాలనలో మార్పులు చూడండి. మొదట యుద్ధాలు పూర్తిగా ఆపేశాడు. 2 అన్ని మతాలను సమానంగా గౌరవించాలని శాసనాలు వేయించాడు. 3 ప్రజల కోసం, జంతువుల కోసం కూడా హాస్పిటల్స్ కట్టించాడు. ప్రయాణికుల కోసం రోడ్ల పక్కన చెట్లు నాటించడం, బావులు తవ్వించడం లాంటి పనులు మొదలుపెట్టాడు. ఇది ఆ కాలంలో ఊహించలేని సంక్షేమ పాలన. బౌద్ధమతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో అశోకుడి పాత్ర చాలా పెద్దది. వేల సంఖ్యలో స్తూపాలు, విహారాలు కట్టించాడు. కాని అతను అంతటితో ఆగలేదు. తన శాంతి సందేశాన్ని, ఈ ధమ్మసూత్రాలను ప్రపంచమంతా చేరవేయాలని సంకల్పించాడు. ఈ ధర్మప్రచారం అనేది అతనికి కేవలం ఒక రాజకీయ బాధ్యత కాదు, అది ఒక కుటుంబ బాధ్యతగా స్వీకరించాడు. ఎంతలా అంటే తన సొంత కూతురునే ధర్మప్రచారకురాలిగా పంపించాడు. అతని కూతురు సంఘమిత్ర. ఆమె అప్పటికే బౌద్ధ సన్యాసినిగా మారి ధర్మమార్గంలో నడుస్తోంది.
ఆమె శ్రీలంకకు వెళ్లడం అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆమె 18 ఏళ్లకే బౌద్ధ సంఘంలో చేరింది. అప్పట్లో శ్రీలంకా రాజు తిస్సా తమ దేశంలోని మహిళలకు కూడా బౌద్ధ దీక్ష ఇప్పించాలని అశోకుడిని కోరాడు. దాంతో సంఘమిత్ర ఒక పవిత్రమైన వస్తువుతో సముద్రప్రయాణం చేసి శ్రీలంకకు చేరుకుంది. అక్కడ ఆమె భిక్షుణీ సంఘాన్ని అంటే మహిళా సన్యాసినుల విభాగాన్ని స్థాపించింది. భారతదేశం బయట ఇదే మొదటిది. ఆమె ప్రారంభించిన ఆ పరంపర తర్వాత బర్మా, చైనా, థాయిలాండ్ లాంటి దేశాలకి కూడా విస్తరించింది. ఆమె తనతో పాటు ఒకదాన్ని తీసుకెళ్ళింది. అది అత్యంత పవిత్రమైనది. ఏంటంటే గౌతమ బుద్ధుడు ఏ చెట్టు కింద కూర్చుని జ్ఞానోదయం పొందారో ఆ పవిత్ర బోధి వృక్షం యొక్క ఒక చిన్న మొక్కను. ఆ చిన్న మొక్కను శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. ఆశ్చర్యమేంటంటే ఆ మొక్క పెరిగి మహావృక్షమై వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి సజీవంగా ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం. అశోకుని శాంతి సందేశానికి సజీవ సాక్ష్యంలా నిలిచి ఉంది. అయితే చరిత్రలో కథలు, వాస్తవాలు కలిసిపోయి ఉంటాయి. మరి అశోకుడి కథలో మనం ఇప్పుడుదాకా విన్నదాంట్లో ఏది నిజం, ఏది కాస్త అతిశయోక్తి? ఉదాహరణకి ఆ అశోకుని నరకం గురించి తీసుకుందాం. పాతకాలపు యాత్రికులు దాని గురించి భయంకరంగా రాశారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు పాట్నాలో అగమ్ కువాన్ అంటే అంతు చిక్కని బావి అని పిలిచే చోట గుర్తించారు. కాని అక్కడ ఆర్కియాలజీ వాళ్లు తవ్వకాలు జరిపితే ఆ కథల్లో చెప్పినట్టుగా ఎముకలు గాని అస్థిపంజరాలు గాని ఏమీ దొరకలేదు. బహుశా అతని క్రూరత్వాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పడానికి పుట్టిన కథాయుండొచ్చు. కాని అశోకుడి వారసత్వం కేవలం కథలమీద ఆధారపడిలేదు. దానికి బలమైన ఆధారాలున్నాయి. ఆయన దేశమంతా రాళ్లమీద, స్తంభాలమీద చెక్కించిన శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి. బౌద్ధమతం ఒక ప్రపంచమతంగా మారటానికి ఆయనే ముఖ్య కారణం. అన్నింటికంటే ముఖ్యంగా మన భారత జాతీయ జెండా మధ్యలో ఉన్న ఆ ధర్మచక్రం, అదే అశోక చక్రం. ఆయన వారసత్వానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? చివరిగా ఒక ప్రశ్న. ఒక వ్యక్తి తన గతాన్ని, ముఖ్యంగా హింసతో నిండిన గతాన్ని, తను తరువాత చేసిన మంచి పనులతో పూర్తిగా చెరిపేసుకోగలడా? శాంతియుత వారసత్వం రక్తపు మరకలను కడిగేయగలదా? అశోకుడి జీవితం మన ముందుంచే అతిపెద్ద ప్రశ్న ఇదే.